మాజీ మంత్రి జోగి రమేష్ పై టీడీపీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. జోగి రమేష్ కారు కోతలకొస్తే తోలు తీస్తామని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. కల్తీ మద్యం అంటూ కుట్రకు తెరలేపిన ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమన్నారు. జోగి రమేష్ పై రాజద్రోహం కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని తెలిపారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ జోగి రమేష్ జోకర్, మానసిక రోగి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఒక కుట్రపూరితంగా రాజకీయంగా అస్థిరపరిచే కార్యక్రమాల్లో భాగంగా ఇది బయటికి చేస్తున్నారనేది క్లియర్ గా కనబడుతుంది. ఇందులో కులాలే లేవు, మతాలు లేవు, బలహీన వర్గాలు, ఓసీ బీసీ ఇవన్నీ కాదు. ప్రజల ఆరోగ్యం మాకు ముఖ్యం. అలాగే ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే దుర్మార్గమైనటువంటి ఆలోచన, రాజకీయ ఆలోచన చేసే మటుకు చూస్తూ ఊరుకోం. ఇవాళ వీడియోలు బయటకు వచ్చినాయి. ఆ వీడియోల మీద కూడా విచారణ చేస్తున్నాం. అందులో వాస్తవాలు ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. అది ఎంతటి వాళ్ళైనా సరే, కులాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు. మాకు ఎవరైనా సరే అస్థిరపరచాలని ప్రయత్నం చేసే మటుకి సీరియస్ గా యాక్షన్స్ ఉంటాయి. ఈ రోజు రాష్ట్రంలో ఈ దుష్ప్రచారాలు చేస్తున్నటువంటి ఈ నేర చరిత్ర కలిగినటువంటి ఒక రోజున మంత్రి పదవి కోసం దిగజారి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్లిన ఈ జోగి రమేష్ ఈ రోజు అతన్నే ముందుంచి జగన్మోహన్ రెడ్డి ఈ నాటకానికి తెరదీశాడు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయటం కోసం ఇతను కుట్ర పన్నాడు కాబట్టి ఆ కుట్రలన్నింటినీ వెలికి తీయాలి, రాజద్రోహం కేసు పెట్టాలి. ఇతనికి ఎవరైతే ఇతను బాస్ ఉన్నాడో, ఇట్లాంటి అరాచక శక్తులను పెట్టి ఈ విధ్వంసాలకు పాల్పడుతున్నాడో జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్టు చేయాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తూ, ఈ జోగి రమేష్, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు దొరికిపోయారు. రాబోయే 4-5 రోజుల్లో రాష్ట్రంలో విస్తుపోయే విషయాలన్నీ బయటకు వస్తాయి. జోగి రమేష్ అనే వ్యక్తి ఎవరు? వీడొక జోకర్, ఒక రోగి. ఈ జోగి రమేష్ ఏదో ఎక్కువగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఆదరిస్తాడు, ప్రజల్లో అభిమానాన్ని కోల్పోయావు, జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పులు పొంది ఏదో ఒక చోట స్థానం సంపాదించాలనే ఉద్దేశంతో పెడన్లో నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావే, నా గౌడ కులస్తులు, నా రక్త సంబంధీకులు అంటే ఏంటి? కులాన్ని రెచ్చగొడతావా?